ఇంట్లో పని మనిషి కూడా కట్టుకోదు ఇటువంటివి. ఈ రంగు చూడు అమ్మా, వీళ్ళెవరో కూలీనాలి చేసుకునే నాటు సిరికమ్మా, లేకపోతే పెళ్లి కూతురికి ఇటువంటి చీరలు పెడతారా? పేస్టు పిల్లు. ఈ చీర ఎలా ఉందమ్మా? చాలా బాగుందమ్మా. అయితే ఈ పూట పేరెంటానికి చీర కట్టుకు వెళ్తాను. అలాగే వదినా, మిగతా సాయంత్రం వచ్చి చూస్తాను. ఆగు, ఆ చీరలా ఇవ్వు. నేనివ్వను. ఇవ్వు. అదేమిటి పేరెంటానికి కట్టుకు వెళ్తానంటే వినబట్టల్లా? పేరెంటానికి వెళితే తన సొంత చీర కట్టుకుని వెళ్ళమనండి. కూలీనాలు చేసుకునే మా నాటు చీరలు ఎందుకు? అమ్మో, ఇంట్లో అడుగు పెట్టిందో లేదో అప్పుడే దీనికి ఎంత పొగరు. నేను చెప్తున్నాను, ఆ చీర ఇచ్చేయి. ఇవ్వను. ఇంతకు ముందేగా మీ కూతురు చెప్పింది ఇటువంటి చీరలు తన పని మనిషి కూడా కట్టుకోదని. పేరెంటానికి వెళ్ళడానికి కూతురికి ఒక మంచి చీర కూడా కొనివ్వలేకపోయారంటే మీరు దరిద్రులన్నమాట. మా అమ్మనంత మాట అంటావా? ఏ, మీ అమ్మను ఒక్క మాట అంటే నీకు అంత పుడుచుకొచ్చిందే? నా పుట్టింటి వాళ్ళని నువ్వు అన్ని మాటలంటే నాకెలా ఉండాలి?